హాయ్ ఫ్రెండ్స్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి గల ముఖ్యమైన కారణాలను కొన్నింటిని ఈ వీడియోలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో పూర్తిగా వినండి. ఏ కారణమైనా సరే నేను చెప్పే దాంట్లో అర్థం లేదు అని చెప్పి మీరు అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు రాయొచ్చు. ఈ కారణాలు కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయని చెప్పి మీకు అనిపిస్తే అవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోవచ్చు. ఇక విషయానికి వచ్చేద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటమిని ఒప్పుకుంటూ మీడియా ముందుకొచ్చి మేము రైతులకు అవి చేశాము, అక్కా చెల్లెళ్లకు ఇవి చేశాము, అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చాము, ఇంతమందికి లబ్ధి చేకూర్చాము, వాళ్ళ ప్రేమ ఏమయ్యింది అని చెప్పి దాదాపు బాధపడుతూ, మొత్తానికి కంటతడి పెట్టకుండా దాదాపు ఆ స్థాయిలో ఆయన బాధపడుతూ ఎందుకు నాకు ఓట్లు వేయలేదు, ఏమయ్యింది అన్న బాధను మీడియా ముందు వెలిబుచ్చడం మనం చూసాం. అయితే మరో కోణం ఏముంది, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు ఓట్లు పడలేదు, అది కూడా దారుణమైన ఓటమిని ఎందుకు మూటగట్టుకుంది, కారణాలేంటో మనం విశ్లేషించుకుందాం. మొట్టమొదటి కారణం కూటమి. చిన్న పిల్లవాడిని అడిగినా చెప్పేస్తారండి. కూటమి ఏర్పడింది. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు బలమైనటువంటి కూటమి ఏర్పడింది. ఈ కూటమి కొంప ముంచింది. అంతకుముందు ఎలక్షన్స్లో గనక గమనిస్తే కూటమి లేకుండా విడివిడిగా వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఏమైందో మనం చూసాం. 3 పార్టీల పరిస్థితి ఏమైందో మనం చూసాం. ఇప్పుడు 3 పార్టీలు ఒక జతగా ముందుకొచ్చాయి. కూటమి మధ్య బలమైనటువంటి ఐకమత్యం అయితే సుస్పష్టంగా కనిపించింది ఎలక్షన్స్ వరకు. సో మరో పక్క ఒక్కడే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇటువైపు బలమైనటువంటి కూటమిని ఎదుర్కోవడం వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా కష్టమైపోయింది. ఎంతమంది కలిసి వచ్చినా సరే మేము ఓడిస్తాము, ఇవన్నీ చాలా చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు. కానీ కూటమే అసలు దెబ్బ కొట్టింది. ఒక్కసారి కూటమి గనక జత కట్టకుండా ఊహించుకోండి, ఓట్ల పర్సంటేజ్ డివైడ్ చేసి చూసుకోండి, ఏమేం జరిగి ఉండేదో మీకు అర్థమైపోతుంది. రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారు కింగ్ మేకర్గా చాలా కీలకమైన పాత్ర పోషించారు. టీడీపీకి, భారతీయ జనతా పార్టీకి మధ్య ఏర్పడినటువంటి అగాధాన్ని పూడ్చడానికి పవన్ కళ్యాణ్ గారు పదే పదే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులతో మాట్లాడి, టీడీపీతో మాట్లాడి వాళ్లను దగ్గర చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఒకసారి అయితే స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు అసహనంతో కూడినప్పటికీ నిజం చెప్పారు. పదే పదే నేను ఈ పని చేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్న పెద్దలు నన్ను తిడుతూ ఉన్నారు, అయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఈ కూటమి ఏర్పడక తప్పదు అని నేను భావిస్తూ ఉన్నాను. అవసరమైతే నేను ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే నాకు ఇచ్చే ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కూడా తగ్గించుకోవడానికి మరీ నేను సిద్ధంగా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమి కట్టాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. చాలా చాలా కీలకమైన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువగా అంచనా వేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు గెలవలేకపోయారు కాబట్టి 2019 ఎలక్షన్స్లో, అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో జనసేన పోటీ చేసి ఏమాత్రం ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది కాబట్టి, మరోపక్క బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు పవన్ కళ్యాణ్ సంపాదించాడు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉండే జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడము తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. చాలా చాలా తక్కువగా అంచనా వేశారు పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్స్కి సంబంధించి. ఏకు మేకై కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు, కింగ్ మేకర్ అయ్యారు. ఇది ఒక బలమైన కారణం. మూడోది, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండే వ్యూహకర్తలు ఎవరండి? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ ఒక గదిలోకి తీసుకెళ్లి లైట్ ఆపేసి ఒక్కొక్కరికి దుప్పటి ముసిగేసి కర్ర తీసుకొని బాదుడే బాదుడు బాదాల్సినటువంటి అవసరం ఉంది. సరే, నేను డ్రమాటిక్గా చెప్పినప్పటికీ అసలు ఆయన పక్కన ఉండే వ్యూహకర్తలు ఎవరో ఒకసారి సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారు, ఎవరు సలహాలు ఇవ్వడం లేదా, ఆయనంతటికి ఆయనే మొత్తం నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారా? ఎలక్షన్స్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ వేరు, ఎలక్షన్ రాజకీయాలు వేరు. రెండింటికి మధ్య హస్తిమశకాంతరం తేడా ఉందండి. అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏంటి మంచి చెడు అవన్నీ ఆయన ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయనతో పాటు ఇంకెవరైనా వ్యూహకర్తలను పెట్టుకున్నారా లేదా? ఎవరెవరు ఆ వ్యూహకర్తలు? చాలా కీలకం. ఆ వ్యూహకర్తలు ఆయనకు సరైనటువంటి మార్గనిర్దేశనం చేశారా లేదా? పక్కనున్న వాళ్ళు ఏం సలహాలు ఇచ్చారు?
వాళ్ళందరూ కూడా ఒక బలమైనటువంటి కారణం అండి. వాళ్ళందరినీ ఫస్ట్ దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, వారిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. 4వ అంశం, మీడియా వర్సెస్ సోషల్ మీడియాకు సంబంధించి చాలా చాలా కీలకమైన పాయింట్స్ ఉన్నాయండి. మీడియా విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడే దినపత్రికలు, న్యూస్ ఛానల్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అతిపెద్దదైనటువంటి సర్క్యులేషన్ ఉన్న ఈనాడు దినపత్రిక, అలాగే నిరంతరం చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తూ ఉండే ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబిఎన్ ఛానలు, టీవీ5 ఛానలు, ఇలా తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే చాలా ఛానల్స్, దినపత్రికలు ఉన్నాయి బలమైనటువంటివి. వాటికి సాక్షి పేపర్, కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి పేపరు, అలాగే సాక్షి న్యూస్ ఛానల్ ఉంది. ఆ రెండింటికి మధ్య యుద్ధం చేయడానికి, అసలు ఆ బేరీజు వేసుకోవడానికి హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒకవైపు చూస్తే మీడియా వైపు నుంచి బాణాలు ఎక్కువగా వచ్చి పడుతూ ఉన్నాయి. పైగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న వారి మీదకి ఎక్కువ బాణాలు వస్తూ ఉంటాయి. అందులోనూ ఎక్కువ మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఉన్నాయంటే ఆ బాణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఎదుర్కోవాలంటే కేవలం ఒక సాక్షి పేపరు, సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్ మాత్రం సరిపోదు కదా. మరి ఎవరున్నారబ్బా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు చూస్తే సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కంటే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా నిస్సందేహంగా బలంగా ఉంది. కానీ సమస్య ఏమొచ్చిందంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వైపు నుంచి చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, లబ్ధిదారులు ఎవరు, దాని గురించి ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం కంటే ఎదురు దాడి విపక్షాల మీద కానీ, లేదు చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా మెచ్చుకున్నా, అది సెలబ్రిటీ కావచ్చు, ఎవరైనా సరే, పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఎదురుదాడికి దిగుతూ ఉండడం. సో ఆ మీడియా వర్సెస్ సోషల్ మీడియా బేరీజ్ వేసుకొని చూస్తే అసలు ఆ టాలీ అవ్వట్లా. విస్తృతంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సోషల్ మీడియా ఉంది. వెబ్సైట్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి, ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. కానీ ఎంతసేపు ఎదురుదాడికి దిగే మోడ్లోనే ఉంటారు తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఆ పాజిటివ్స్ ఏమున్నాయో దాన్ని ప్రొజెక్ట్ చేయడం అనేది తగ్గిపోయింది. ఎదురుదాడి, మాటల దాడి, ట్రోలింగ్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. టీడీపీ వైపు నుంచి లేవా అంటే టీడీపీ వైపు నుంచి కూడా ఉన్నాయి. కానీ సమస్య ఏమొస్తుంది, అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు దెబ్బ ఎక్కువగా తగులుతుంది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అద్దాల మందిరంలో కూర్చున్నట్టుగానే ఉంటుంది. సో ఆ మీడియా వర్సెస్ సోషల్ మీడియా మధ్య ఆ బ్యాలెన్స్ అనేది ఎక్కడో తప్పింది. తర్వాత 6వ అంశం ఏంటంటే, 3 రాజధానుల విషయము వివాదాస్పదం కావడం. 3 రాజధానులు పెడతాను అని, కర్నూలు అలాగే విశాఖపట్నం, ఆ రెండింటిని కూడా చేర్చడం. న్యాయ రాజధాని ఒకటి, అడ్మినిస్ట్రేషన్ రాజధాని ఒకటి, ఇట్లా రకరకాలుగా 3 రాజధానులు పెట్టుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి కూడా వివాదాస్పదం అయ్యింది. అంటే విశాఖపట్నం మీద ఎక్కువగా ఫోకస్ పెడతాను, విశాఖపట్నాన్ని నేను డెవలప్ చేస్తాను, 3 రాజధానులు డెవలప్ చేస్తాను. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అదే కదా సమస్య వచ్చింది. హైదరాబాద్ను మాత్రమే డెవలప్ చేయడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి కదా. ఆలోచన మంచిదే అయ్యుండొచ్చు, రకరకాల ప్రాంతాలను డెవలప్ చెయ్యాలి అన్న ఆలోచన మంచిదే అయ్యుండొచ్చు. కానీ ఒక రాష్ట్రంలో 3 రాజధానులు పెడతాను అన్నటువంటి ఆ ఐడియా, ఆ వాక్యమే చాలా చాలా విమర్శలకు దారితీస్తుంది, చాలా కామెడీగా కనిపిస్తుంది ఆయన ఉద్దేశ్యాలు ఏమైనప్పటికీ. సో 3 రాజధానులు అనకుండా 3 ప్రాంతాలను సమానంగా నేను డెవలప్ చేస్తాను. అటు కోస్టల్ ఆంధ్ర, అలాగే రాయలసీమ ప్రాంతము, అలాగే మిగతా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కడైతే వెనుకబాటుతనం ఉందో ఆ ప్రాంతాలను అన్నింటిని కూడా నేను డెవలప్ చేస్తాను. ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి నా దగ్గర ఈ వ్యూహం ఉన్నది అని చెప్పి, అట్లా రాకుండా 3 రాజధానులు అన్నటువంటి పేరు మీద వచ్చారు. ఎప్పుడైతే 3 రాజధానులు అన్నటువంటి పేరు మీద వచ్చారో విపక్షాల వైపు నుంచి బాణాలు ఎక్కువగా వచ్చి పడ్డాయి, ట్రోలింగ్స్ ఎక్కువగా వచ్చి పడ్డాయి, వ్యాసాలు ఎక్కువగా వచ్చి పడ్డాయి. ఒక యుద్ధ వాతావరణం, కాంట్రవర్సీ అనేది చెలరేగింది. సామాన్యమైన ప్రజల మెదళ్లలో కూడా ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది కాబట్టి 3 రాజధానులు ఏంటాయా అన్నటువంటి ఆలోచన రేకెత్తించే విధంగా విపక్షాల ప్రచారం సాగింది. అక్కడ ఇరుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. తర్వాత 7వ పాయింట్ అండి, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. తర్వాత వచ్చాక దశల వారీగా నేను మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి క్రమక్రమంగా ఏం చేశారంటే, వివిధ పేర్లతో రకరకాల బ్రాండ్స్తో ఆంధ్రప్రదేశ్లో రకరకాల లిక్కర్ బాటిల్స్ దర్శనమిస్తూ రావడము అది కనిపించింది. మరోసారి ఏమో ధరలు తగ్గించారని చెప్పి కొన్ని వార్తలు, ధరలు పెంచారు కాబట్టి తక్కువ మంది తాగుతారు అని చెప్పి ఇంకేదో లాజిక్లు చెప్పడాలు, ఇవన్నీ అండి పత్రికల నిండా, సోషల్ మీడియా నిండా
మద్యపాన నిషేధానికి సంబంధించి కంపు అయినటువంటి పరిస్థితి. అదేదో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పినట్టుగా దశల వారీగా మద్యపాన నిషేధం గనక చేసుకుంటూ వచ్చి ఉంటే స్త్రీల ఓట్లు బలంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పడి ఉండేవేమో. కానీ ఆ పని చెయ్యలేకపోయారు. మద్యపాన నిషేధం చేయాలంటే అంత సామాన్యమైన విషయం కాదండి. నందమూరి తారక రామారావు గారు లాంటి బలమైన నాయకుని వల్ల మాత్రమే అయ్యింది. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడైతే పదవిలోకి వచ్చారో రామారావు గారి తర్వాత స్లోగా చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి కుదరదు, రాష్ట్రాన్ని నడపడం కష్టం అవుతుందని చెప్పేశారు. చూసాం మనం. మద్యపాన నిషేధం అనగానే నాకు గుర్తొచ్చేది గుజరాత్ రాష్ట్రం. ఎన్నో సంవత్సరాల నుంచి మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అలాగే వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. చాలా చాలా కమిట్మెంట్ కావాలండి మద్యపాన నిషేధము చెయ్యాలంటే. కోట్లాది రూపాయల డబ్బు వచ్చి పడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. అదెందుకు వదులుకోవాలి అన్న కోణంలోనే చాలామంది ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి అలా ఉన్నప్పుడు అసలు మద్యపాన నిషేధం అన్న పేరే ఎత్తకుండా ఉండేదండి. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మరోపక్క ఇష్టం వచ్చినట్టుగా లిక్కర్ వరదలై పారినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. సో క్రెడిబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్న వస్తుంది. దాని విపక్షాలు కరెక్ట్గా క్యాచ్ చేశాయి. తర్వాత వాహనమిత్ర అని చెప్పి తీసుకొని వచ్చారండి. అంటే ఆటో సోదరులకు వీళ్ళకి నేను సేవ చేస్తాను ఏదైనా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవెన్ ఆయన ఓటమిని ఒప్పుకుంటూ మాట్లాడినటువంటి ఆ ఉపన్యాసంలో కూడా ఆటో సోదరులు అని చెప్పి ఆటో వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. వాహనమిత్ర ఇవన్నీ తీసుకొచ్చి ఎంత బాగానే ఉంది. కానీ అసలు విషయం మర్చిపోతున్నారండి. రోడ్లండి. ఆంధ్రప్రదేశ్లో మీరు గ్రామానికి వెళితే రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసా? మీరు జస్ట్ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో హైవే మీద ప్రయాణం చేయండి. బైపాస్ రోడ్ మీదకి వెళ్ళండి, హైవే మీదకి వెళ్ళండి. ఒకసారి కేంద్రం వేసినటువంటి రోడ్లు నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో జస్ట్ ఆ హైవే దిగి నార్మల్ రోడ్స్లోకి రండి. హైవే అంత అద్భుతంగా ఉండాలని చెప్పి నేనేం చెప్పట్లా, కానీ కనీసం రోడ్డు కాస్త ప్రయాణం చేయడానికి అనువుగా ఉండాలి కదండి. ఎక్కడ పడితే అక్కడ గుంతలు తుక్కు అయిపోయి చాలా చోట్ల రోడ్లు చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. 10 నిమిషాల్లో వెళ్ళగలిగేటటువంటి జర్నీని 30 నిమిషాలు 40 నిమిషాల దాకా తీసుకెళ్లేటటువంటి రోడ్లు కూడా ఉన్నాయి. ఆ రోడ్లకు సంబంధించి చాలా చాలా సెటైర్లు వచ్చి పడ్డాయి. ఒక చిన్న వర్షం వచ్చిందంటే చాలు రోడ్లు కొన్ని చోట్ల కొట్టుకుపోయి గుంతలు పడి చాలా దారుణంగా అయినటువంటి పరిస్థితి. మరి వాహనదారులందరూ వాళ్ళు ఏం ఆలోచిస్తారండి? ఎక్కడికక్కడ ఈ బ్యాక్ పెయిన్స్ రావడం, మెడ నొప్పులు రావడం, ఆ రోడ్ల మీద ప్రయాణం చేయలేక చిరాకు రావడం, నిరంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తిట్టుకోవడానికి రోడ్లు బాగా సహకరించాయి. బాగా లేనటువంటి రోడ్లు, వాటి మీద పెట్టాల్సినంత దృష్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టలేదన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు మరి టీడీపీ ఏం చేస్తుందో చూడాలి. తర్వాత వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించండి, అది ఎంత వివాదాస్పదం అయ్యిందో. అది కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బంధువు, ఆయన బాబాయి, చాలా దగ్గర వ్యక్తి. ఆయనకు సంబంధించిన హత్య జరిగితే ఫస్ట్ కొన్ని ఛానల్స్ లోపల అది గుండెపోటు అని చెప్పి రావడం, తర్వాత రక్తం మరకలు ఉన్నాయని చెప్పి రావడం, అది ఏంటేంటో చేసి పెట్టారు. జనాలకైతే పిచ్చెక్కిపోయినటువంటి పరిస్థితి. ఏంటా ఈ గోల అని చెప్పి. నిజానికి ముఖ్యమంత్రి గారి సమీప బంధువు కాబట్టి మరింత పదునుగా, మరింత వేగంగా, మరింత నిజాయితీతో ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి పరిస్థితి జరిగి వాళ్ళెవరో కనుక్కొని వాళ్ళను బిహైండ్ ద బార్స్ పంపించాల్సినటువంటి పరిస్థితి. అసలు సిబిఐ రావక్కర్లేదు, ఎవరు రావక్కర్లేదు. కానీ అసలు ఎవరు చేశారు ఆ బాబాయి హత్య అనేది ఒక వివాదాస్పదమైన చర్చకు దారితీసింది. పదే విపక్షాలు అలాగే టీడీపీకి మద్దతిచ్చే దినపత్రికలు కానీ, సోషల్ మీడియా వెబ్సైట్స్ కానీ, ఛానల్స్ కానీ జగన్మోహన్ రెడ్డిని అందులోకి లాగి వదిలారు. పోనీ దానికి ఏమైనా బలమైనటువంటి ఆన్సర్ వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి అంటే రాలేదు. రావాల్సినంత స్థాయిలో ఆన్సర్ రాలేదు. చాలా లేటుగా మాట్లాడారు. ఈవెన్ ఎలక్షన్స్ టైంలో కూడా మాట్లాడారు. నా చెల్లెళ్ళు ఇద్దరిని నా మీద ప్రయోగించారు, మా బాబాయిని నేనే ఏదో చేశానన్నారు, ఇవన్నీ మాట్లాడారు. కానీ అప్పటికే జరగాల్సినంత డ్యామేజ్ జరిగిపోయింది. సో అదొక తీవ్రమైనటువంటి సమస్యగా మారిందండి వివేక హత్య. తర్వాత ఎలక్షన్స్ టైంలో ఈ వివేక హత్యకు సంబంధించి ఆయన కూతురు డాక్టర్ సునీత గారు చేసినటువంటి విమర్శలు, అంతకుముందు ఆమె చేసినటువంటి విమర్శలకు, కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ టైంలో ఆమె చేసిన విమర్శలకు మధ్య చాలా తేడా ఉంది. ఆమె డోస్ పెంచారు. డబుల్ డోసు, ట్రిపుల్ డోస్ కాదు, 10 రెట్లు డోస్ పెంచి మరి విమర్శించడము, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడము, ఇవన్నీ కూడా సునీత గారు చేశారు. ఎలక్షన్స్ టైంలో ఆమె మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ కూడా అంతో ఇంతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి డ్యామేజ్ చేయడం మొదలెట్టాయి. జనాలు ఆలోచించడం మొదలెడతారు కదా. అందరూ ఆలోచించకపోయినా 1% ఆఫ్ జనాలు ఆలోచించినా కానీ అది డ్యామేజ్ అయ్యి కదా.
అంటే ఓట్లు జల్లెడలో నుంచి నీళ్లు కారిపోతున్నట్టు అలా కారిపోవడం మొదలయ్యింది. తర్వాత 10వ అంశం, ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏం జరిగిందంటే తెలంగాణ ఎలక్షన్స్ టైంలో కేసీఆర్ గారు అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ను మార్చలేదు, ఎక్కువ శాతం మందిని. 2018లో ఏ ఎమ్మెల్యేస్ అయితే ఉన్నారో 95% అదే ఎమ్మెల్యేస్తో రాజకీయాలలో ముందుకెళ్ళిపోయారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళారు కేసీఆర్ గారు. దెబ్బ వాటంగా తగిలింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు విశ్లేషణలు ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చింటాము, అయ్యా ఆ పాత ఎమ్మెల్యేస్ను కొనసాగించారు, ఆ పాత ఎమ్మెల్యేస్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది, ఆ బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చినటువంటి ఎమ్మెల్యేస్ని ఎందుకు మీరు ఇంకా ఉంచారు, వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఎందుకు ఇచ్చారు, అది తప్పు కదా, అది దెబ్బ కొట్టిందని చెప్పి మాట్లాడాము. అది నిజం కూడా. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలను మార్చారు, కానీ కొన్ని చోట్ల ఎమ్మెల్యేలను వాళ్ళ స్వస్థానంలో ఉంచకుండా అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకెక్కడో వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ కుమార్ యాదవ్, ఆయనది ఎక్కడండి, నెల్లూరు, ఆయనను తీసుకొచ్చి నరసరావుపేటలో పెట్టారు. అట్లా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయన్నమాట. ప్లేసెస్ మార్చడం అది బాగా దెబ్బ కొట్టింది. కొంతమంది ఎమ్మెల్యేస్ వాళ్ళ స్వస్థానాలలో లేదు వాళ్ళ జిల్లాలలో గనక పోటీ చేసి ఉంటే గెలుపు కొంత సాధ్యమయ్యి ఉండేదేమో, మార్చేశారు. అదొక వ్యూహాత్మకమైన తప్పిదంగా మారింది. డెఫినెట్గా దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తారు, కూర్చొని తీరిగ్గా బాధపడతారు. తర్వాత నిరుద్యోగ యువత అండి. నిరుద్యోగుల యొక్క సంఖ్య విస్తృతంగా పెరిగింది. నిరుద్యోగ యువత ఎప్పుడు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వస్తాయా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి అన్నారు, దానికి సంబంధించింది ఏది కూడా రాలేదు. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ నిరుద్యోగ యువత అదేదో స్వాతి చినుకు కోసం ఎదురు చూసే చాతక పక్షుల్లాగా ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడు టీడీపీ అయితే మేము మెగా డిఎస్సి వేస్తాం రాగానే అది చేస్తాం ఇవన్నీ చెప్పారు. చూద్దాం మరి వాళ్ళు ఏం చేస్తారు. ఎందుకంటే నిరుద్యోగుల యొక్క కసి, ఆ కోపము వైఎస్ఆర్సీపీ పార్టీ మీద విపరీతమైన ప్రభావాన్ని చూపించింది అని చెప్పక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు సంక్షేమ పథకాల డైరెక్షన్లో వెళ్ళారు. ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం కనీసం అందే రకంగా నేను ప్లాన్ చేసుకున్నాను కదా, ఆ ఇంటి ఓట్లు నాకు పడతాయి అన్న కోణంలో ఆలోచించారు తప్ప నిరుద్యోగులు ఏ కోణంలో ఆలోచిస్తున్నారు, ఎంత కసి పెరిగింది అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాచ్ చేయలేకపోయింది. తర్వాత రోజు రోజుకు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీపై ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నటువంటి అభిమానాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గమనించలేకపోయారు. మోడీ కరిష్మా ఎలాగూ ఉండనే ఉంది. ఒక వర్గం లోపల మోడీ కరిష్మా అలాగే ఉంది, క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. చాలు అది 1 to 3% పెరిగినా చాలు కదండి. ఓట్స్ లోపల ఎంత డ్యామేజ్ చేస్తుందో ఆలోచించండి. 10%, 20% పెరిగింది మోదీ మీద అని చెప్పి నేను అనను. 1% నుంచి 3% పెరిగింది అనుకుందాం. ఇప్పుడు మన అయోధ్య రామాలయము, ఆ తర్వాత ఇంకా మరికొన్ని కార్యక్రమాలు, అరే నరేంద్ర మోదీ గారు ఇవన్నీ ఇస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్, మంగళగిరి, ఎయిమ్స్ ఇచ్చారు, ఇట్లా కొన్ని చేస్తున్నారు కదా. ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ లోపల ఆలోచన పెరిగింది, న్యూట్రల్గా ఉండే వాళ్ళ లోపల. అలాగే జనసేన పార్టీ మీద రోజు రోజుకు అభిమానం బలపడడం మొదలయ్యింది. అది ఏ స్థాయిలో మొదలయ్యిందో తెలుసా అండి? జనసేన పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తే ఎమ్మెల్యే సీట్లు అన్ని చోట్ల గెలిచింది. అంత మహత్తరమైన విజయాన్ని జనసేన పార్టీ మూటగట్టుకుంది. సో ఆ స్థాయి అభిమానం. అలాగే తెలుగుదేశం పార్టీ మీద రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అభిమానం, విపరీతంగా పెరుగుతున్నటువంటి అభిమానం, చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతంగా పెరుగుతున్నటువంటి అభిమానం. అరే మాకు చంద్రబాబు ఉంటే బాగుండేది, ఈ జగన్ డెవలప్ చేయట్లేదు అన్నటువంటి చర్చ, ఇదేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం గమనించలేకపోయిందండి. ఇది గమనించడంలోనే తమ తెలివితేటలు, చాకచక్యము ఉండి తీరాలి. సరే కనీసం ఒక 40-50 సీట్లు వచ్చినా వైఎస్ఆర్సీపీ పార్టీకి మనం అనుకోవచ్చు, సరే ఒక స్థాయి దాకా గమనించారు అని చెప్పి. మరి ఇంత దారుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అతఃపాతాళానికి పడిపోయే స్థాయిలో సీట్లు తెచ్చుకుందంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అందాల్సినటువంటి ఆ ఇంటెలిజెన్స్ కూడా సరిగ్గా అందలేదు, సరిగ్గా వాళ్ళు క్యాచ్ చేయలేకపోయారు. టీడీపీ, జనసేన, బీజేపీ మీద జనాలలో రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్లో పెరిగినటువంటి అభిమానాన్ని. 13వ అంశం, నారా లోకేష్ యువ గళం. పాదయాత్ర ఇంపాక్ట్ అయితే చూపించిందండి. భారీ ఇంపాక్ట్ అనాలా, కొద్ది ఇంపాక్ట్ అనాలా అన్నది మీ ఇష్టం, కానీ డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే చూపించింది. చాలా చోట్ల నారా లోకేష్ యువగళం అని చెప్పి తిరుగుతూ ఉండడము. అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే పాదయాత్ర చేశారో ఆ పాదయాత్ర ఇంపాక్ట్ ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని 2019 ఎలక్షన్స్లో గెలిపించడానికి ఒక కారణమయ్యిందో, దాదాపు అదే నారా లోకేష్ కూడా యువగళం పేరు మీద చేసినటువంటి పాదయాత్ర. అందులో డైరెక్ట్గా కామన్ మ్యాన్ని కలవడం, మాట్లాడడం. యువగళం పాదయాత్ర చేస్తుంటే యువ గంగాళం అని రకరకాలుగా పప్పు అని నారా లోకేష్ని విమర్శించడం, ఇవన్నీ చాలా చాలా చేశారు.
వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ట్రోల్స్ కానీ ఇవన్నీ చేశారు. కానీ గ్రౌండ్ రియాలిటీ అసలు ఏం జరుగుతోంది, నారా లోకేష్ వెళ్ళి ఒక కామన్ మ్యాన్ని కలుస్తూ ఉండడం వల్ల అక్కడ ఏం జరుగుతోంది, ఇంపాక్ట్ ఏం క్రియేట్ అవుతోంది అన్నది క్యాచ్ చేయడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యూహకర్తలు కానీ ఫ్లాప్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు అని చెప్పక తప్పదు. డెఫినెట్గా అండి ఆ యువగళం యొక్క ఇంపాక్ట్ ఉండి తీరింది. ఎందుకంటే హామీలు ఇవ్వడం, డైరెక్ట్గా వెళ్ళి ఫేస్ టు ఫేస్ హామీలు ఇవ్వడము, చంద్రబాబు నాయుడు గారి కొడుకే వచ్చాడు హామీలు ఇచ్చాడు అని చెప్పి ఆ లోకల్లో చర్చించుకుంటూ ఉండడము చాలా చోట్ల అది మనకు కనిపించింది, వినిపించింది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో సెల్ఫ్ అనాలిసిస్ అనేది లోపించిందండి. ఆత్మావలోకనము అంటాం, ఆత్మ పరిశీలన అంటాం. ముఖ్యంగా మనకు ఒక పెద్ద విజయము వచ్చినప్పుడు ఆత్మావలోకనం చేసుకోవడం, ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేది చాలా చాలా కీలకం. 175 స్థానాలకు గాను 151 సీట్లు ఇచ్చినప్పుడు అప్పుడు విజయం ఉంది, అద్భుతంగా ఉంది, అంతా బాగానే ఉంది. కానీ మెల్లిమెల్లిగా రోజులు గడుస్తున్నా కొద్దీ 1 year 2 years 3 years ఆత్మావలోకనం చేసుకోవాలి. మనం ఇంకా అదే స్థితిలో ఉన్నామా, మళ్ళీ పోటీ చేస్తే 150 151 వస్తాయా, వై నాట్ 175 అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఆత్మవిశ్వాసం ఉండాల్సిందే. ఆ మాత్రం ఆత్మవిశ్వాసం లేకపోతే 110 వస్తాయండి 100 వస్తాయండి మాకు అని చెప్పి అంటే కార్యకర్తలలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. దట్ ఈజ్ ఓకే. వై నాట్ 175 అని చెప్పి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు TV9కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రజనీకాంత్ గారితో. బట్ ఆత్మావలోకనము చేసుకుంటూ వచ్చారా అన్నది గమనిస్తే అది లోపించింది. తాము ఏ తప్పులు చేయడం లేదు అన్నటువంటి భ్రమలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉంటూ వచ్చారు. ఏమైందండి, ఇదిగో ఇలా ఎదురు దెబ్బ తగిలింది. సో తాము ఏం తప్పులు చేస్తున్నారు, ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయన్నది ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకోవడము, లేదు విమర్శల నుంచి నేర్చుకుంటూ రావడము, అలాంటిది ఏమైనా చేస్తే వాళ్లకు ఉపయోగపడేది. అదేమీ కూడా చేయలేదు. నెక్స్ట్, బూతులు మాట్లాడే మంత్రులు కొంతమంది ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దాదాపు ఓడిపోయిన పరిస్థితి. వాళ్లను ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కట్టడి చేయకపోవడం అనేది చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. పేర్ని నాని గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది మంత్రులు, ఉత్త ఎమ్మెల్యేలు కూడా కాదు, మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం కావచ్చు, దేనికోసమో కావచ్చు, అతి తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడం ప్రత్యర్థి పార్టీ నేతల మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ మీద ఉపయోగించినటువంటి తీవ్ర పదజాలము అది దూషణల స్థాయికి వెళ్ళింది. విమర్శించడంలో తప్పేం లేదండి. నువ్వు పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శించావు, చంద్రబాబుని ఎందుకు విమర్శించావు అని చెప్పి మేమేం ప్రశ్న వేయం. ఓకే, మోడీని ఎందుకు విమర్శించావు, ఆయన ఎందుకు, అస్సలేయం. డెఫినెట్గా విమర్శించు. పొలిటీషియన్ ఈజ్ సబ్జెక్ట్ టు ద క్రిటిసిజం. కానీ విమర్శించేటప్పుడు అది దూషణల స్థాయికి వెళ్ళింది అనుకోండి, పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయింది అనుకోండి, వ్యక్తిగత జీవితాలపై దాడి చేసే స్థాయికి వెళ్ళింది అనుకోండి, అది చాలా దారుణంగా ఉంటుంది. ప్రజలు దాన్ని హర్షించరు. కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, జోగి రమేష్, అలాగే సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ కూడా దారుణంగా ఓడిపోయారు. అంతెందుకండి, మచిలీపట్నంలో దిగినటువంటి పేరుని నాని కుమారుడు కృష్ణమూర్తి, ఆయన ఓడిపోయారు. అలాగే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగినటువంటి రోజా, జబర్దస్త్ రోజా గారు, నటీమణి, ఆమె ఎటువంటి తీవ్రమైనటువంటి దూషణలు చేసేదో తెలుసా, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. రోజా గారు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, ఓడిపోయింది ఆమె నగరి నుంచి. అలాగే గాజువాక నుంచి బరిలోకి దిగిన గుడివాడ అమర్నాథ్, ఆయన ఓడిపోయాడు. ఆయన మాట్లాడేటువంటి మాటలండి చాలా చాలా అభ్యంతరకరమైనటువంటి భాష ఉపయోగిస్తూ ఉండేవాడు ఆయన. సో వీళ్ళను కట్టడి చేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. కట్టడి చేసుంటే మాత్రం లాజిక్తో విమర్శించడం వేరు, దూషణలకు దిగడం వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా 4వ పెళ్ళం 3వ పెళ్ళం ఇవన్నీ పనికిమాలినటువంటి విమర్శలండి. అది ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది. సరే, ఒకసారి విమర్శించావు, 2 సార్లు విమర్శించావు, పక్కన పెట్టేసి. కానీ ఏంటంటే పదే పదే వాటి మీదే ఎక్కువ విమర్శలు అవన్నీ వెళుతూ ఉండేసరికి ఏంద్రా ఈ గోల అన్నటువంటి ఫీలింగ్ జనాలకు కూడా వస్తుంది. తర్వాత ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ జరిగిన మార్పులు చేర్పులలో చాలా చాలా వివాదాలు వచ్చాయి. అనవసరమైన విషయాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే ప్రభుత్వం వేలు పెట్టడం వలన ఆ వివాదాలు మరింత పెద్దగా అయ్యాయి. కొన్ని చోట్ల అసలు వివాదం అవసరమే లేదు, స్ట్రైట్గా వెళ్తున్నటువంటి దాన్ని ఒక వివాదం చేయడం కోసం అన్నట్టుగా కొన్ని నిర్ణయాలు వాళ్ళకి తెలిసి తీసుకున్నారో తెలియక తీసుకున్నారో తెలియదు. దాంతోపాటు కొన్ని స్టేట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలలో చిరుతపులి వచ్చి ఒక చిన్న పాపను గాయపరిచి ఎత్తుకుపోయి అది చంపినప్పుడు అక్కడ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఏం చెప్తున్నారు, కర్రలు తీసుకుపోండి, పులిని కొట్టండి, చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని ఆయన సరిగ్గా కన్వే చేయలేదు. ఆ కర్రల మీద కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టడము,
తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ రంగులను విస్తృతంగా ఉపయోగిస్తూ రావడము, టీటీడీకి సంబంధించండి చాలా వివాదాలు వచ్చాయి. అక్కడ కూడా తిరుమల నాశనం చేసేస్తున్నాడు జగన్ అని చెప్పి చాలా చాలా చర్చలు హిందువుల మధ్య జరగడం తటస్థించిందండి. అది కూడా బాగా దెబ్బ కొట్టింది. 17వది పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా అండి వైఎస్ఆర్సీపీ సపోర్టింగ్ పేపర్స్ కానీ, సాక్షి కావచ్చు, సాక్షి మీడియా ఛానల్ కావచ్చు, ఇతర మీడియా ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, రోజు రోజుకు డోస్ పెంచుకుంటూ వెళ్ళారండి. అంటే పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టు అయింది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. పాతాళానికి తొక్కి పారేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా ఒక ఉపన్యాసంలో చెప్పారు. అదే చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది కూడా అండి వైసీపీ మెడకు చుట్టుకుంది. అనవసరంగా స్థాయికి మించి అనవసరమైనటువంటి ఎక్కువ దూషణలకు దిగడము, పర్సనల్గా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగడము, ఇవన్నీ చాలా చేశారు. చాలా తక్కువ అంచనా వేశారు. 18వదండి అంశము క్రైమ్ తగ్గించే ప్రయత్నం చెయ్యాలి. చాలా చోట్ల రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు క్రైమ్ తగ్గించే ప్రయత్నం చేస్తారు. కానీ తగ్గించకుండా చేసింది ఏంటయ్యా వీళ్ళంటే సోషల్ మీడియాలో దర్శనమిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ ఇదే గోల. ఏదైనా క్రైమ్ జరిగినా ఏం జరిగినా కానీ, నిజానికి క్రైమ్కు సంబంధించి కూడా అండి తప్పు పోలీసులది కాదు, రాజకీయ ఒత్తిళ్లు పోలీసుల మీద అంత బలంగా పనిచేశాయి ఆంధ్రప్రదేశ్లో అన్నది ఒక వాదన చాలా బలంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా అందుకే ఓడిపోయింది. పోలీసుల మీద విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు పెట్టడము ఇవన్నీ చేసింది టీఆర్ఎస్ పార్టీ, ఓడిపోయింది. ఇంకా పోలీసులను ఫోన్ ట్యాపింగ్లో కూడా ఉపయోగించుకుంది టీఆర్ఎస్ పార్టీ అన్నటువంటిది కూడా బయటికి వచ్చింది. వైసీపీకి సంబంధించి ఇంకేం బయటకు వస్తాయో మనకు తెలియదు కానీ పోలీసుల మీద మాత్రం రాజకీయ ఒత్తిళ్లు బాగా పనిచేశాయి అన్నది చాలా సందర్భాలలో చర్చకు వచ్చినటువంటి అంశం. ఇక కొన్ని జిల్లాలనండి చాలా లైట్గా తీసుకుందండి వైసీపీ. ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, గోదావరి జిల్లాలు కానీ, అసలు కొన్ని జిల్లాలనైతే అసలు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్, మనమే గెలుస్తాం లైట్గా తీసుకున్నారు. విశాఖపట్నం విసిరి అవతలికి కొట్టింది. ఉత్తరాంధ్రలో టీడీపీ ఊచకోత కోసింది. కృష్ణా జిల్లా కూల్చిపారేసింది వైఎస్ఆర్సీపీ పార్టీని. గుంటూరు కారం పెట్టి పంపించింది. ప్రకాశం జిల్లా పాతరేసింది. చిత్తూరు జిల్లాలో చిత్తుగా ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. కర్నూలులో ఖతమైపోయింది. ఇట్లా రకరకాల జిల్లాలలో అండి చాలా చాలా తక్కువగా అంచనా వేశారు. అది ఒక సమస్య. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ 20వ పాయింట్, భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రము ఐఏఎంస్ ఇచ్చారు, చాలా ఇచ్చారు. ఈవెన్ తిరుపతిలో కానీ, విశాఖపట్నంలో కానీ ఐఏఎం ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చిందండి. నేషనల్ హైవేస్ అత్యద్భుతంగా నిర్మించింది. ఆంధ్రప్రదేశ్ మీద ఏమి సీతకన్ను చూపించలేదు కేంద్రం. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అండి జాతీయ రహదారులు నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. అవి ఎక్కడా హైలైట్ అవ్వకపోగా కేవలం జగనన్న ఆ బులుగు రంగు 3 రంగులు ఉంటాయి చూడండి, గ్రీను, బ్లూ, వైట్, ఆ రంగులతో కూడినటువంటివి ఎక్కడైనా దర్శనమిస్తూ ఉండడం. ఇక ఏం చేసినా ఆంధ్రప్రదేశ్లో జగనన్నే చేశాడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ రావడం. అది చాలా 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 తప్పు కదా. ఇప్పుడు నెలకు 5 కిలోల బియ్యము కేంద్ర ప్రభుత్వం ప్రతి మనిషికి నెలకు 5 కిలోల బియ్యం ఇస్తూ వచ్చిందండి. అది కూడా జగనన్నే ఇచ్చాడు అని చెప్పి ప్రొజెక్ట్ చేయించే ప్రయత్నం కొన్ని గ్రామాలలో చేశారు. ప్రత్యక్షంగా నేను చూశాను. చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే కేంద్రం ఇస్తున్నటువంటివి కేంద్రం కాదు ఇస్తున్నది, మొత్తం జగనన్నే ఇస్తున్నాడు అన్నట్టుగా హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇటు మరి వేరే మీడియా కూడా ఉంది కదా, టీడీపీకి సంబంధించిన మీడియా కాదు ఇది జగనన్న ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం మొదలెట్టారు. వాళ్ళకేమి భారతీయ జనతా పార్టీ మీద ప్రేమేం కాదు. జగన్ ఎలాగైతే మెడలు వంచాలని చెప్పి ఆలోచిస్తూ ఇది జగన్ ఇవ్వలేదు కేంద్రం ఇచ్చింది, జగన్ ఇచ్చాడు అని చెప్పి ఫోటో వేసుకున్నాడు, ఇవన్నీ వచ్చాయన్నమాట న్యూస్ పేపర్స్లో. జనాన్ని ఆలోచింపజేశాయి ఇవన్నీ. రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి 2 సినిమాలు ఆపే ప్రయత్నము చేసింది టీడీపీ, ఇవన్నీ చేశాయి. కానీ రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి 2 సినిమాలు కూడా అప్పడం అయిపోయాయి. రాజధాని ఫైల్స్ లాంటి ఒక సినిమా వచ్చింది, అదేమో చాలా చర్చకు దారి తీసింది. దానికి వచ్చినటువంటి వ్యూస్ కానీ, దాని ట్రైలర్ రిలీజ్ అయితే కూడా యూట్యూబ్లో వచ్చినటువంటి వ్యూస్ కానీ, చర్చ కానీ చాలా చాలా జరిగింది. దాంట్లో డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విలన్గా పెట్టి పేరెత్తకుండా ఎక్కడ చూపించారు. అమరావతి రైతులు ఆ కష్టాలు అవన్నీ చూపించారు. ఆ సినిమా బాగా హైలైట్ అయింది, రాజధాని ఫైల్స్ సినిమా. అంతెందుకంటే ఎలక్షన్స్కు 1 రోజు 2 రోజుల ముందు రాజధాని ఫైల్స్ సినిమా టీవీలో వస్తుంది, ఈ టీవీలో. మేము అనుకున్నాం మరి ఎలా ఇచ్చారబ్బా పర్మిషన్, మొత్తానికైతే వస్తుంది అని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చెయ్యాలి, వైసీపీని హైలైట్ చెయ్యాలి అని చెప్పి తీసినటువంటి సినిమాలేమో బోల్తా కొట్టడము, అసలు రిలీజ్ అవ్వకపోవడము,
ఒకటైతే రామ్ గోపాల్ వర్మ తీసింది యూట్యూబ్లో వేసుకున్నాను అని చెప్పడం, మరో పక్క చిన్న చిన్న డైరెక్టర్స్ ఒకరిద్దరు తీసినటువంటి సినిమాలు బాగా హైలైట్ అవ్వడం జగన్కు వ్యతిరేకంగా. ఎంతో కొంత అండి, 0.5% ఇంపాక్ట్ చూపించినట్టేగా ఒక చర్చ అయితే దారితీసింది. కాపు ఓటర్స్ని కలుపుకుపోవడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయ్యింది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఫెయిల్ అయ్యింది. ఇది చాలా కీలకం. కాపు ఓటర్స్ని అస్సలు తక్కువ అంచనా వేయొద్దండి. కాపు, తెలగ, ఒంటరి, బలిజ ఇట్లా కులాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అండి ఎప్పుడు మనకు ఐకమత్యంతో కనిపించవు. కానీ ఈసారి ఓట్లు వేసినప్పుడు మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీకి ఓట్లు వేయడము, అలాగే పవన్ కళ్యాణ్ గారి పేరు మీద చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము, అసలు కమ్మ కాపు ఓట్లు ఒకే పార్టీకి పడడం అన్నది, ఈ స్థాయిలో పడడం అన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ ఊహించలేదు. 2014లో పడ్డాయి. సరే, 2014లో వేరే ఫ్యాక్టర్ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేసింది కాబట్టి ఆ కోపంతో కూడా టీడీపీ కేసీఆర్లో ఇట్లా లెక్కలు ఉన్నాయి, కాపులు వేయలేదు ఇవన్నీ చాలా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే కాపుల ఓట్లు పక్కాగా అండి చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఆ కూటమికి పడ్డాయి. సో కాపుల ఓట్లను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు ఆంధ్రప్రదేశ్లో అన్నది బాగా అర్థమయ్యింది. ఎంతసేపు వైసీపీ పార్టీ సైడ్ ఉన్నటువంటి విశ్లేషకులు ఏమి భ్రమలో పెట్టేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరినీ కాపు ఓట్లు పడవు, పవన్ కళ్యాణే ఓడిపోయాడు అంతకుముందు 2019లో పోటీ చేసిన 2 చోట్ల, గాజువాకలు ఓడిపోయాడు, ఇక్కడ ఓడిపోయాడు అక్కడ ఓడిపోయాడు, ఎవడు పట్టించుకోడు పవన్ కళ్యాణ్ని, కాపుల ఓట్లు ఏం కాదు, కాపుల ఓట్లు మనకే పడతాయి, ముద్రగడ మనతోనే ఉన్నాడు, ఇట్లా రకరకాలు చెప్పేవాళ్ళు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో తిరిగి బయటకు వచ్చినటువంటి కొంతమంది కూడా నాయకులు ఉన్నారండి, కాపు నాయకులు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నట్టుగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని నిరంతరం తిట్టడం కూడా కొంతమందిని గమనించాం సోషల్ మీడియాలో. అవేవి కూడా పనిచేయలేదు. కాపుల ఓట్లు పూర్తిగా కూటమి వైపు ఉన్నాయి, అది దెబ్బ కొట్టింది. తర్వాత కుల రాజకీయాలకు సంబంధించండి, ఆంధ్రప్రదేశ్ అంటేనే కుల రాజకీయాలు, ఎవరు మాట్లాడకపోయినా ఇతర కులాల వాళ్లను రాజకీయంలో తమతో పాటు కలుపుకుపోవడం లేదు అన్నటువంటి వాదన ప్రతిపక్షం వైపు నుంచి బలంగా వచ్చింది. కానీ నిజం చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ఎమ్మెల్యే సీట్లు అవన్నీ ఇచ్చినప్పుడు ఎస్సీలకు ఎంత, ఎస్టీలకు ఎంత, బీసీలకు, రకరకాల కులాలకు అంతా ఆ లెక్కలన్నీ బాగానే వర్క్ చేసి మరీ ఇచ్చారు. కానీ అంటే తనతో పాటు ముందుకు తీసుకెళ్లడంలో, ఒక వ్యూహాన్ని నిర్మించడంలో, చర్చలలో, విశ్లేషణలో నెక్స్ట్ ఏం వేయాలి, స్టెప్ ఏం వేయాలి అన్నటువంటి దాంట్లో క్రీమీ లేయర్ అనేది ఎప్పుడు ఒకటి ఉంటుందండి పార్టీకి. అక్కడ అన్ని కులాల వాళ్లను కలుపుకుపోలేదు, ఎక్కువగా తన కులానికి చెందినటువంటి వ్యక్తుల్నే దగ్గరికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వాదన ప్రతిపక్షం వైపు నుంచి బలంగా వస్తే ఆ వాదన తిప్పికొట్టడంలో వైసీపీ విఫలమైంది. తర్వాత షర్మిళకు సంబంధించినటువంటి అంశం అండి, ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పోటీ చేయడం. సరే, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి ఏంటనేది మీకు తెలుసు, కానీ అట్లీస్ట్ ఒక చర్చ అనేది ఊళ్ళల్లో వచ్చింది. షర్మిలనే యాంటీగా ఉంది, వాళ్ళ చెల్లెలే యాంటీగా ఉంది అన్నటువంటి ఒక చర్చ వచ్చింది. మరో అంశం ఏంటంటే టీడీపీకి వైసీపీకి మధ్య తేడా. వైసీపీ ఇంట్లోనేమో ముసలం పుట్టినట్టుగా అనిపించడం, టీడీపీ దగ్గరేమో కుటుంబం మొత్తం ప్రచారంలో దిగడం. నారా లోకేష్ గారు ప్రచారంలోకి దిగినప్పుడు, అంటే మంగళగిరిలో ఆయన పోటీ చేశారు, ఆయన సతీమణి ప్రచారంలోకి వచ్చారు, డైరెక్ట్గా రంగంలోకి దిగింది ఆ అమ్మాయి. నారా లోకేష్ గారి భార్య వచ్చి గ్రామాన తిరగడము, మంగళగిరిలో వాళ్ళతో మమేకమవడము, ప్రజలతో మాట్లాడడము, అవన్నీ కూడా జరిగాయి. దాని ఇంపాక్ట్ చాలా ఉందండి, ఆ చర్య యొక్క ఇంపాక్ట్ చాలా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు, వారు దిగారు, ప్రచారంలోకి దిగారు, మాట్లాడారు. ఆమె అనని మాటలను అన్నారు అన్నట్టుగా కూడా ఏదో ఫేక్ ఆడియోలు అవన్నీ కూడా తయారు చేసి ఏదో చేశారు అప్పట్లో. అవి ఫేక్ ఆడియోలని కొందరు, కాదని కొందరు ఏమైనా చేశారు. బట్ కుటుంబం మొత్తం రంగంలోకి దిగడం. అలాగే హిందూపురం బాలకృష్ణ గారికి సంబంధించి 2 అమ్మాయిలు దిగారు. అంటే ఒకరేమో నారా లోకేష్ గారి సతీమణి, మరో అమ్మాయి కూడా రంగంలోకి దిగారు. ఆ 2 అమ్మాయిలు వెళ్ళి మాట్లాడడం, మా నాన్నగారి కోసం మేము వచ్చామండి, ఓటు వేయండి అంటే కుటుంబం మొత్తం బలంగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చూస్తే అందరూ రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఇటువైపు చూస్తే వైసీపీ పార్టీ కుటుంబంలో ముసలం పుట్టినట్టు అయిపోయింది. షర్మిళ భర్త అనిల్, వాళ్ళిద్దరూ ఒకవైపు. సరే, తల్లి, ఇక తల్లికి 2 పిల్లలు 2 కళ్ళలాగా ఉంటారు కాబట్టి తల్లి అటు చెప్పలేక ఇటు చెప్పలేక అన్నట్టుగా తల్లి ఉండడము, ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు రావడము, నేను ఇక న్యూట్రల్గా ఉంటాను అని చెప్పి ఆమె నిర్ణయం తీసుకోవడము. అంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి కుటుంబం వైపు నుంచి ఒక్కరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. తల్లి కానీ, చెల్లెలు కానీ, బావ కానీ వీళ్ళందరూ దిగింటే వేరే రకంగా ఉండేది. ఏకంగా చెల్లెలు, బావ వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడము, తల్లి న్యూట్రల్గా ఉన్నట్టుగా అలా ఉండడము. మరోపక్క ఇవన్నీ కాదన్నట్టు ఆ చిన్నాన్న బాబాయికి సంబంధించినటువంటిది
మరో చెల్లెలు సోదరిమణి సునీత గారు, ఆమె యాంటీ అవ్వడము. అంటే కుటుంబంలో ఒక ముసలం పుట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అక్కడ కుటుంబం మొత్తం చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ ఆ కూటమిని గెలిపించడానికి వాళ్ళు ముందుకొచ్చారు. అది తేడా. తర్వాత ఎటూ వెళ్లకుండా ఉండడం కూడా జగన్కు ఒక సమస్య తెచ్చిపెట్టింది అని చెప్పి అనిపిస్తోంది. ఏంటి అంటారా? ఇప్పుడు దేశ రాజకీయాలను విశ్లేషిస్తే అండి, ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లినట్టుగా కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు ఇండివిజువల్గా వెళ్ళి పోటీ చేస్తే గెలిచే పరిస్థితి కనిపించట్లేదు. దాదాపు 90% రాష్ట్రాలలో క్రమక్రమంగా జాతీయ స్థాయిలో ఉండే రాజకీయ పార్టీల అండదండల్లో ఉంటేనే ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఎప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీతో ఆయన ఉంటారు. మీరు గమనిస్తే గెలవని ఓడిపోని 2019లో సరే తప్పుడు పార్టీతో వెళ్లారు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో వెళ్లారు, ఓడిపోయారు, మనకు తెలుసు. ఇప్పుడు మళ్ళా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఓపెన్ సపోర్ట్ ఏ పార్టీకి కూడా లేదు, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ. తాను ఇండివిజువల్గా నేను ఇండిపెండెంట్గా ఉంటాను, సిచ్యువేషన్ వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తానన్నట్టున్నారు. బీఆర్ఎస్ కూడా అలాగే ఉంది. 2019 రాజకీయాలలో అది బాగానే పనిచేసింది మంత్రం. కానీ ఇప్పుడు ఆ మంత్రం పనిచేయలేదు. ఎప్పుడూ ఒకే మంత్రం పనిచేస్తుందని చెప్పి అనుకోవద్దు. చావుకు పెళ్లికి పిడుక్కి ఒకే మంత్రం పనిచేస్తుందని చెప్పి అనుకోవద్దు. సిచ్యువేషను ఏ విధంగా మారుతోంది, డైనమిక్స్ ఏ విధంగా మారుతున్నాయి భారతదేశంలో అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకొని నేను ఫలానా పార్టీ వైపు నేను ఉంటాను, మద్దతుగా ఉంటాను, మనందరం కలిసి ఉందాం కానీ, అంటే ఐకమత్యం ఇచ్చేటటువంటి బలం అన్నమాట. ఇండివిజువల్గా ఉంటే కోల్పోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతోనే ఉన్నారు అన్నట్టు ఈ కొంతమంది టీడీపీ ఫ్యాన్స్ మాకు కూడా కామెంట్ సెక్షన్లో రాస్తుండేవారు. మేము నరేంద్ర మోదీ గారిని పొగుడుతూనో ఏదైనా ఒక వీడియో పెడితే వెంటనే టీడీపీ ఫ్యాన్స్ వచ్చి జగన్ కంటగట్టి జగన్ ఇద్దరు కలిసే ఉన్నారు తిడుకుంటుండేవాళ్ళు. జగన్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కలిసి లేరండి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ లోక్సభలో ఏదైనా ఒకదానికి మద్దతు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మద్దతు ఇచ్చారు అంతే. పార్టీ పరంగా రాజకీయ పరంగా వాళ్ళు ఎప్పుడు కూడా కలిసి లేరు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం వేరు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలోచన విధానం వేరు. రెండు డిఫరెంట్గా ఉంటాయి. అవి కలవు ఆలోచన విధానాలు. టీడీపీతో కొంత భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం కలుస్తుంది తప్ప ఒక క్యాపిటలిస్టిక్ థాట్ ప్రాసెస్ కానీ, సంపద సృష్టించడం గురించి, అభివృద్ధి గురించి కానీ, ఈ ఉచిత పథకాలు దీనికి సంబంధించింది అయితే కలవదు. కానీ ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఉచిత పథకాలు ఆ లైన్కే వచ్చేసారు. కానీ ముందు నుంచి ఉన్నటువంటి ఆ స్నేహం, పవన్ కళ్యాణ్ గారు జరిపినటువంటి ఆ మధ్యవర్తిత్వం ఇవన్నీ పనిచేశాయి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎటో వైపు ఒకవైపు బలంగా ఉండి ఉంటే ఆయనకు వేరే రకమైన సపోర్ట్ అంది ఉండేది గ్రౌండ్ లెవెల్లో. అది ఆయన లైట్ తీసుకున్నారు. సరే, తర్వాత పోయిన ఎలక్షన్స్లో మీరు బాగా గమనించండి, చాలామంది దిగారు, రకరకాల వాళ్ళు దిగారు 2019లో. ఒక నటుడైతే పెరుగువడ, గరుడ పురాణం ఇట్లాంటివన్నీ నాటకాలు ఇవన్నీ చేస్తూ ఏంటంటో చేశాడు, సాధ్యమైనంత ప్రయత్నాలు ఏవో చేశాడు. అలాంటి వాళ్లను చంద్రబాబు నాయుడు గారు దూరం పెట్టారంటే ఏం తరిమే లేదు. అనవసరమైనటువంటి వాళ్ళ దగ్గరికి రానిచ్చి వాళ్ళకి ఎక్కువ సీను ఈసారి ఇవ్వలేదు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతగా ఒరిగి పెట్టిందంట ఓ సామెత ఉంది. గరుడ పురాణం అని చెప్పి ఒక ఆయన పట్టుకొచ్చాడే, ఆ దెబ్బకు అట్లాంటి వాళ్ళ దెబ్బకు చంద్రబాబు నాయుడు గారు బాగా దెబ్బతిన్నారు. జాగ్రత్తగా ఉన్నారు ఈసారి. ఎవరిని దగ్గర ఉంచుకోవాలో, ఎవరిని దూరం పెట్టాలో, ఎవరికి హాయ్ బాయ్ చెప్పాలో, ఎవరిని చిరునవ్వుతో పలకరించి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అనవసరమైనటువంటి వాళ్ళను, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ అని చెప్పి ఒక విశ్లేషకుడు ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్లను చేరదీసి ఉస్కో అన్నారు. వాళ్ళందరూ కలిసి కొంప ముంచారు. ఇప్పుడు ఆ కేఎస్ ప్రసాద్ లాంటి విశ్లేషకులు అయితే వర్బల్ డయేరియా ఉన్నటువంటి వాళ్ళు ఒక లాజిక్ మాట్లాడకుండా నిరంతరం అండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా పొగుడుతూ ఉండడము, లేదు వీళ్ళని తిడుతూ ఉండడము, ఏదో పౌడర్ డబ్బా అంటాడు, ఏంటేంటో మాట్లాడుతూ ఉంటాడు కేఎస్ ప్రసాద్. సో నిరంతరం అదే పని చేస్తూ ఉండేసరికి, అంటే అనవసరమైనటువంటి వాళ్ళని ఎక్కువగా చేరదీసి ఆన్ బిహాఫ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అనవసరమైనటువంటి వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉండేసరికి అది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి బాగా దెబ్బతీసింది. తర్వాత ఇక వివేక హత్య గురించి మనం మాట్లాడుకున్నాం. అది సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. విపక్షాల యొక్క వ్యాఖ్యలు చాలా చాలా బలంగా ప్రజల దగ్గరికి వెళ్ళాయి. బాబాయ్ గొడ్డలి అనడము, ఆ నిజానిజాలు ఏంటో దేవుడికి ఎరక. విపక్షాలు మాత్రం ఈ విషయాన్ని బాగా తీసుకెళ్ళాయి. తర్వాత ఈ ఎలక్షన్స్ ముందు కూడా ఎవరో రాయి విసరడము, అది కట్టుకోవడము, ఒక ప్లాస్టరా ఏదో వేసుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా డ్రామా అన్నట్టు ఈనాడు దినపత్రికలోను, ఆంధ్రజ్యోతి దినపత్రికలోను పెద్ద పెద్ద ఫోటోలు రావడము, రోజు కట్టు పెద్దదవుతోంది, గాయం చిన్నదవుతుంది కానీ పెద్దదవుతుంది అనడము విపక్షాల నుంచి. అలాగే డాక్టర్ సునీత గారు అలా కట్టు వేసుకోవద్దు, డాక్టర్గా నేను చెప్తున్నాను అని చెప్పి ఆమె మాట్లాడడము. అంటే జగన్ ఏదో ఎలక్షన్స్ కోసము
ప్రతిసారి ఒక డ్రామా పట్టుకొస్తున్నాడు అన్నటువంటి పాయింట్ ప్రజలకు అర్థం చేయించే ప్రయత్నం విపక్షాలకు సపోర్ట్గా ఉండే మీడియా ఛానల్స్, పత్రికలు వర్క్ చేశాయి ఆ డైరెక్షన్లో. దాన్ని తిప్పికొట్టడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విఫలమయ్యింది. తర్వాత ఒక పెద్ద క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రస్తుతం పెద్ద అనాలో ఏమనాలో తెలియదు కానీ మత ప్రచారకుడు, ఆయన గెలిచేది లేదు, హచ్చేది లేదు. ఆయన కొన్ని చోట్ల పోటీ చేశాడండి, ఓ పార్టీ పెట్టి ఓట్లు చీల్చడం. అంటే దాదాపు ఒక 0.2-0.4% క్రైస్తవుల ఓట్లు అక్కడక్కడక్కడక్కడ చీలాయనుకోండి. ఏమవుతుంది? క్రైస్తవుల మధ్య కూడా ఒక డివైడ్ టాక్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు ఆయనకు సంబంధించిన అనుయాయులు. అవన్నీ కూడా జగన్కు డెఫినెట్గా దెబ్బ. అలాగే పోస్టల్ బ్యాలెట్స్ ఓపెన్ చేయగానే మనకు అర్థమైపోయిందండి, ఆంధ్రప్రదేశ్ స్పష్టమైన మెజారిటీ అర్థమైపోయింది. పోస్టల్ బ్యాలెట్స్తో ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీతో లేరు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్ఆర్సీపీ పార్టీతో అంత ఇబ్బంది కలిగింది అన్న అంశము స్పష్టంగా పోస్టల్ బ్యాలెట్స్తోనే అర్థమైపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు అంత వ్యతిరేకత ఉంటే, అంటే ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టగట్టినటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ పరిస్థితి అదే అయ్యింది, సేమ్ జగన్ పరిస్థితి కూడా అదే అయ్యింది. ఇక టీడీపీ పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకత, కాపు ఓట్స్ చీలిపోయి ఉండడము, మోడీ అభిమానులు హిందుత్వ ఓట్స్ చీలిపోయి ఉండడము, ఇవన్నీ 2019లో ఉన్నాయి. ఓకే, బట్ ఇప్పుడు పరిస్థితి మీరు చూస్తే ఇవన్నీ కూడా ఏకమయ్యాయి. టీడీపీ పార్టీ మీద అంత వ్యతిరేకత లేదు, ఎందుకంటే టీడీపీ పార్టీ 5 ఏళ్ళు అధికారంలో లేదు. కాపు ఓట్స్ చీలిపోలేదు, కలిసి ఉన్నాయి. మోడీ అభిమానులు ఒకప్పుడు దూరంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి, మోడీ అభిమానులు కొంతమంది ఇటు చంద్రబాబు నాయుడు గారి వైపు రావడము, హిందుత్వ ఓట్స్ కలవడము, ఇవన్నీ కూడా అండి చంద్రబాబు నాయుడు గారికి ఫెచ్చింగ్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బపడింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ గమనించారు. అరే అవును కదా, 2019 ఎలక్షన్స్లో కాపు ఓట్లు చీలిపోయి ఉన్నాయి, టీడీపీ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, మోడీ అభిమానులు దూరంగా ఉన్నారు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అర్థమయ్యాయి. కానీ చాలా కన్వీనియంట్గా ఆ పాయింట్ని ఆయన పక్కన పెట్టి మరి అతి విశ్వాసంతో 2024లో ప్రతివ్యూహం లేకుండా ముందుకెళ్లారు. 2019లో సరైన ట్రైనింగ్ లేకుండా లోకేష్ను మంగళగిరిలో దింపారు. లోకేష్ అప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక వాక్యం మాట్లాడితే 2 తప్పులు పడుతూ ఉండేవాళ్ళు విమర్శకులు. కానీ ఈసారి ఏం చేశారంటే, ఈ 5 ఏళ్లలో లోకేష్ను బాగా గ్రూమ్ చేశారు. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ నారా లోకేష్ను బాగా ట్రైన్ చేసి గ్రూమ్ చేసి మరీ దింపారు చంద్రబాబు నాయుడు గారు. అయితే జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ పార్టీ ఇంకా ఇప్పటి నారా లోకేష్ను 2019 నారా లోకేష్ అని చెప్పి అనుకొని చాలా లైట్గా తీసుకున్నారు. అది బాగా దెబ్బపడింది. తర్వాత పాయింట్, అసెంబ్లీలో ప్రతిపక్షం చేసే విమర్శలకు సరైన సమాధానం చెప్పకుండా ఏకంగా ప్రతిపక్షాన్ని బెదిరించే పరిస్థితి, ఎదురుదాడి చేసే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి మనం చూడొచ్చు. సో న్యూట్రల్గా ఉండే 5-10% జనాలకు అది మింగుడు పడనటువంటి విషయం ఓట్లు వేసేటప్పుడు. అలాగే వైసీపీ పార్టీ ప్రచారంలోకి వివాదరహితులను, సత్తా ఉన్న వాళ్లను, సమర్థులను దింపలేదు. ఎలక్షన్ ప్రచారంలో బూతులు మాట్లాడే మంత్రులు, ఎగబడే నాయకులు, ఎగబడే అనలిస్టులు, ఇది సమస్య వైసీపీ పార్టీ వైపు నుంచి. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మీ భూములన్నింటినీ వైఎస్ఆర్సీపీ పార్టీ కొట్టేస్తుంది చూసుకోండి అని టీడీపీ చేసినటువంటి ప్రచారం విస్తృతంగా జనాల లోపలికి వెళ్ళింది. అది అబద్ధము, అది కాదు, ఇది కాదు అని చెప్పి సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానీ చాలా ప్రయత్నం చేసింది. కానీ జనాలకు ఒకటే అర్థమైంది, ఏంటంటే వైసీపీ పార్టీ వచ్చిందంటే మన భూములు ఎత్తుకుపోతుందంట అన్నటువంటిది జనాలలో కొంత భాగానికి వెళ్ళిపోయింది. సో అది బాగా దెబ్బకొట్టింది. ఇక సూపర్ 6 హామీలు అని కర్ణాటకలోను అలాగే తెలంగాణలోను కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. సేమ్ దాదాపు అవే సూపర్ 6ను చంద్రబాబు నాయుడు గారు పట్టుకొని వచ్చి సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలతో వైఎస్ఆర్సీపీ పార్టీని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. అలాగే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇంకోటి పట్టుకొచ్చింది. ఇంకోటి ఏం చేశారో తెలుసా, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నవరత్నాలు అవన్నీ ఉన్నాయి కదా ఆల్రెడీ, అమ్మఒడి, నవరత్నాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆ నవరత్నాలలో ఏమేమైతే ఉన్నాయో వాటన్నింటినీ పేపర్ మీద రాసుకొని దానికి అదనంగా చేర్చి ఇగో ఇంత మేము ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ 6-7 నెలల నుంచే ప్రచారం మొదలెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా పథకం కింద 4,000 రూపాయలు ఇస్తాము అన్నారు అనుకోండి. టీడీపీ వెంటనే నేను 5,000 ఇస్తాను అంది. వైసీపీ పార్టీ ఇగో సంవత్సరానికి మీకు 20,000 ఇస్తాము ఈ పథకం కింద అని పెట్టారనుకోండి, నేను 40,000 ఇస్తాను అని చెప్పి టీడీపీ పార్టీ పెట్టింది. అంటే వైసీపీ ఏమైతే మేనిఫెస్టోలో పెట్టుకుందో ఇన్ని డబ్బులు ఇస్తాం, దీనికి ఇన్ని డబ్బులు ఇస్తాం సంక్షేమ పథకాలని, వాటన్నింటికి రెట్టింపు డబ్బులు ఇవ్వడం లేదా పెంచి
యాడ్ చేసి తన మేనిఫెస్టోను రూపొందించుకుంది తెలుగుదేశం పార్టీ. అది నమ్మరు జనం అని వైసీపీ పార్టీ విశ్లేషకులు చాలా వాదిస్తూ ఉండేవాళ్ళు. కానీ అది నమ్మారు జనం అన్నది ఇప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతోంది. తర్వాత అమరావతి అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది, రాజధాని నిర్మించి తీరతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని బలంగా విశ్వసించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళడం కూడా కొంత ప్రజల లోపల ఒక సానుభూతి కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడింది అన్నది ఈ ఎలక్షన్ రిజల్ట్ మనకు స్పష్టంగా చెప్తోంది. ఓ పక్క రేవంత్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చి ఆ సానుభూతి ఆయన గెలిచారు, ఇక్కడ ఈ సానుభూతి ఈయన గెలిచారు అన్నది ఒక చర్చ ఉంది. తర్వాత ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉందండి, దాన్ని వైఎస్ఆర్ యూనివర్సిటీ అని చెప్పి పేరు మార్చడం, కొన్నింటికి అంటే పురాతనమైనటువంటివి మన భారతదేశాన్ని ఆక్రమించుకొని వేరే వేరే దేశాలకు చెందినటువంటి పేర్లు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పేర్లు మార్చారనుకోండి, అప్లాజ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే గారు శివాజీ గారి పేరు పెట్టారు. ఇట్లా కొన్ని పేర్లు పెట్టారు. వేరే ఎప్పుడో మొహమ్మద్ గజనీ కాలం మొఘలాయిల కాలంలో ఉన్నటువంటి పేర్లు కొన్ని తీసేసి మన భారతీయత నిండినటువంటి పేర్లు పెట్టినప్పుడు అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు అలహాబాద్ పేరు పీకేసేసి ప్రయాగ్రాజ్ అని చెప్పి పెట్టారు యోగి గారు, అప్లాజ్ వచ్చింది. కానీ ఇక్కడ ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టడము, ఇట్లాంటి పనులు కొన్ని వివాదాస్పదమైన పనులు చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ తన ఇమేజ్ తానే ఇట్లా దెబ్బ తీసుకుంది. ఇక పరిశ్రమలకు సంబంధించి ఏ పరిశ్రమను వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకురాలేకపోయింది అని, బలమైనటువంటి పరిశ్రమలు ఏవి కూడా రాష్ట్రానికి రాలేకపోయాయి అని టీడీపీ చేసినటువంటి విమర్శలు ప్రజలకు రీచ్ అయ్యాయి. దానికి కౌంటర్ కరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వలేకపోయింది. తర్వాత ఇంకా చిట్ట చివరగా ఒక్క విషయం చెప్పుకొని మనం ముగిద్దాం. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక క్రిటిసిజమో ఏదైనా ఇచ్చారనుకోండి, ఇటువైపు నుంచి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎదురు దాడి విస్తృతంగా వచ్చేస్తోంది. ట్రోల్స్ ఎదురు దాడి. ఆ దెబ్బకు అసలు ప్రజలు కానీ ఎవరు కానీ ఆన్సర్ ఇవ్వనటువంటి పరిస్థితి, నోరు తెరవనటువంటి పరిస్థితి. నోరు ఎప్పుడైతే తెరవరో అసలు ఏం ఆలోచిస్తున్నారు అవతలి వాళ్ళు ప్రజలు అన్నది ప్రభుత్వానికి కానీ పార్టీలకు కానీ అర్థం కాదు. నోరు తెరవనివ్వాలి. నోరు తెరవనివ్వకపోతే ఎట్లా? అదే జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఎదురుదాడికి దిగడం ఇదే సమస్య. సో మొత్తానికి ఇవండి కారణాలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి. మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వివిధ వీడియోలు వస్తాయి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.